5వ తరగతి నుండి పీజీ వరకు ఒకే చోట విద్య అందించే యూనివర్సిటీ స్థాయి విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం తన ఆశయమని, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నానని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్లను ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కాలేజీలలో మంచి విద్యను అందించేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా పాఠ్య గ్రంథాలన్నింటినీ ఉచితంగా ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం మన మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే నేనున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రభుత్వ కాలేజీల్లో కానీ చదివే వారంతా కూడా ఆర్థికంగా వెనకబడినటువంటి వారే. ఆ ఆర్థిక వెలుసుబాటు అనేది కనిపించాలి అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచన ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఇది తొలి అడుగు మాత్రమే. ఆయన ఆలోచనలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వారు బయటకు వచ్చి బతకగలిగేటటువంటి అవకాశం కలిగే వరకు కూడా ఉచిత విద్య అందించేటటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి నోటి వచ్చే వరడిని కూడా ఇక్కడ నిక్షిప్తం చేసుకోవాలని, ఉత్తీర్ణత పొంది విద్యను మీకు ఎలా చెప్పాలో అన్న దాన్ని ఉత్తీర్ణత పొంది ఇక్కడ ఉద్యోగాల్లో వచ్చినటువంటి వాళ్ళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ గురువులు